హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లుగానే ఏపీపీఎస్సీ నుంచి 9 నోటిఫికేషన్స్ అయితే ఈరోజు విడుదల కావడం అయితే జరిగింది. అన్నీ కూడా వివరంగా చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక లిమిటెడ్ నోటిఫికేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అన్నీ కూడా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నోటిఫికేషన్లలో మీకు ఏది రిక్వైర్మెంట్ అనుకుంటే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అయితే ఇది విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ సర్వీసెస్. ఇది ముందే చెప్తున్నాను, ఇది లిమిటెడ్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. కొన్ని తక్కువ ఖాళీలను అయితే భర్తీ చేయడానికి ఇది విడుదల చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా విత్ ఇన్ 1 or 2 డేస్లోనే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా విడుదల కాబోతున్నాయి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, అండర్ గ్రూప్ 4 సర్వీసెస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉందండి. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ నెంబర్ అండ్ డేట్ కూడా ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉందండి. టైపిస్ట్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. టైపిస్ట్ సెరికల్చర్ సర్వీసెస్ ఒకటి ఉంది. స్టెనో టైపిస్ట్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి ఉంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. మొత్తం 6 ఉద్యోగాలు ఉన్నాయండి ఈ యొక్క గ్రూప్ 4 సర్వీస్లో భాగంగా. నెక్స్ట్ వన్, వేరియస్ నాన్ గెజిటెడ్ పోస్ట్ జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. ఇది కూడా శాంపుల్ టేకెన్ ఏపీ ప్రివెన్షన్ మెడిసిన్ హెల్త్ సర్వీసెస్ అండ్ హెల్త్ ల్యాబ్ అండ్ ఫుడ్ సబ్ సర్వీస్లో 12 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండి. ఇవి మంచి ఉద్యోగాలండి. ఇన్ ఏపీ జ్యువెల్ అండ్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్ 3 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ 4 ఉన్నాయి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీసెస్ 3 ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీసర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 2 ఉన్నాయి. నెక్స్ట్, జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు అండ్ ఏపీ ట్రాన్స్లేషన్ సబ్ సర్వీస్ ఒకటి ఉంది. ఇండస్ట్రియల్ ప్రొబేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీసెస్ 8 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీస్ 4 ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీసెస్ 8 ఉన్నాయి. అంటే ఈ సర్వీస్లో మొత్తం 45 ఉన్నట్లుగా అయితే తెలియజేశారు. నెక్స్ట్, లెక్చరర్స్ అండి. లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఆయుర్వేద, ఓకేనా, 3 ఉన్నాయి. నెక్స్ట్, లెక్చరర్స్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ హోమియో అండి, ఆయుష్ డిపార్ట్మెంట్లో 34 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్స్ ఇన్ ఆయుర్వేద ఆయుష్ డిపార్ట్మెంట్లో 72 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్స్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ 53 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్స్ ఇన్ యునాని 26 ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ సర్వీసెస్ 23 ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 7 ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే చాలా లిమిటెడ్గానే నోటిఫికేషన్ ఇచ్చారండి. ముఖ్యంగా చూసినట్లయితే
ఆయుర్వేద ఆయుష్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా. సో ఇవి ఏంటంటే ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకా రెగ్యులర్ నోటిఫికేషన్స్ చాలా చాలా వచ్చేవైతే ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు ఫ్రెండ్స్. ఓకేనా. జస్ట్ 1 or 2 డేస్లోనే మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. మరి ఇందులో మీకు వేటికి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఓకే అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడము జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మన హిస్టరీ మెటీరియల్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు విడుదలైన నోటిఫికేషన్లకు ఇంకా విడుదల కానున్నటువంటి నోటిఫికేషన్లకు సో ఆల్మోస్ట్ చాలా మార్కులు కవర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. గ్రూప్ 2 అయితే సపరేట్ పేపరే ఉంటుందండి. ఇంకా ఏపీ హిస్టరీకి సంబంధించి అంత పర్ఫెక్ట్గా రెడీ చేయడం అయితే జరిగింది. సో తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.